తర్వాత నేను మార్నింగ్ మీటింగ్కి అయితే రావడం జరిగింది. సో మరి మార్నింగ్ మీటింగ్ అంటే తెలుసు కదా, డైలీ మరి మార్నింగే 5:30కి మనకి లక్ష్మీ మేడం మీటింగ్ పెడుతున్నారు. సో ఇదంతా దేనికోసం, ఎవరి కోసం అని అనుకుంటే కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఈ జూమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి దీన్ని 100% ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంతమంది కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నారు అంటే మార్నింగే లెగిసి ఒక ఐదు మార్నింగ్ లేగడానికి అలవాటు కోసం కాదు ఈ జూమ్ అనేది. కంపల్సరీగా కొంతమంది అన్న దీని ద్వారా డెవలప్ అవ్వాలి, ఈ జూమ్ ద్వారా డెవలప్ అవ్వాలి అనేది ఇంటెన్షన్. ఎందుకంటే నాకు తెలుసు మార్నింగ్ 5 గంటలకు లేసి జూమ్ చేయడం అనేది చాలా కష్టతరం. ఎందుకంటే అందరిని లేపుకొని చేయాల్సింది. ఒకప్పుడు కంపల్సరీగా నేను దగ్గర దగ్గర 3 సంవత్సరాల పైన లెగిసాను. సో లెగిసి మార్నింగ్ జూమ్ చేయడం మాకు తెలుసు. బట్ ఈరోజు అది కంటిన్యూ చేస్తూ లక్ష్మీ మేడం మరి టీం అందరినీ డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నం కోసం అందరి వల్ల థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి సో మరి నా సక్సెస్ జర్నీతో పాటు అంటే సక్సెస్ జర్నీ మీన్స్ అందులోని ఎలా చేశాను ఏంటనే దాంతో పాటు కొన్ని కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. సో ఎవరైతే జూమ్ మీటింగ్ వచ్చారో మరి మీరు అందరూ కూడా రెడీగా ఉంటే కనుక ఎస్ రెడీగా ఉన్నాం, లేదంటే జూమ్ ఆన్ చేసి పక్కన పెట్టుకుని దుప్పట్లో పక్కన పడుకుంటే కనుక వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి రెడీగా ఉంటే కనుక 56 మంది కూడా ఎస్ అని రిప్లై అవ్వాలి కంపల్సరీగా. రిప్లై ఇస్తే నాకు అర్థమవుద్ది, లేదంటే నేను కూడా ఆపేసి పడుకుని పోతాం ఫాస్ట్గా. అందరూ కూడా రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇస్తే జూమ్లో ఉన్నట్టు. ఎందుకంటే మీకోసం ఉదయం లేగడమే కాదు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటి అర్థం చేసుకోండి, జూమ్ పెట్టిందే మీకోసం, మా కోసం కాదు. సో కాబట్టి మీకు ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని రోజు ఒక లీడర్ని ఇన్వైట్ చేయడం అనేది మరి మేడం చేస్తున్నారు. సో దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళడం అనేది మన పని. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళడం నా మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ లేకాల్సిన నెసెసిటీ లేదు చాలామంది, కానీ వెస్టేజ్లో మనం లెగుస్తున్నామంటే చాలా అదృష్టవంతులు. మీ అందరూ కూడా అంతే అదృష్టవంతులు. డైలీ జూమ్కి లెగడం అనేది ఒక మంచి యాక్టివిటీగా మనకు అలవాటు అవుతుంది. సో కాబట్టి అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే జూమ్ అయ్యేంత వరకు కూడా మీరు నాకు రెస్పాండ్ అయితే కనుక చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు రెస్పాండ్ అయితే ఓకే, నా జూమ్ అర్థమవుతుంది, వింటున్నారు అని నాకు తెలుస్తుందన్నమాట. సో మరి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో అదేవిధంగా మరి చూసుకుంటే మరి ఈరోజు బిఫోర్ వెస్టేజ్ ఒక ఫోటోగ్రాఫర్గా నా జర్నీ ఉండేది. మరి ఒక మంచి ప్రొఫెషనల్లో ఉండేవాడిని, ఎందుకంటే అది నాకు మాత్రమే తెలుసు. నేను బేసిక్లీ ఒక గ్రాఫిక్ డిజైనర్గా ఉంటూ మరి ఈ వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేది. సో దాంతోపాటు ఫోటోగ్రఫీ కూడా నాకు రెండు కలిసి ఒకే వర్క్. అంటే అట్లాంటి డిజైనింగ్ చేసుకుంటూ ఫోటోగ్రఫీ చేసుకుంటూ దగ్గర దగ్గర 14 సంవత్సరాలు నా కెరియర్ని లీడ్ చేసేవాడిని. స్టూడియోలో 10 మంది కుర్రోళ్ళు పనిచేసేవాడు, అంతా బాగుండేది. అలాంటి సిచ్యువేషన్లో మీలాగే నేను కూడా వెస్టేజ్లోకి ఒకరి వల్ల రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ ఐడిలో ఎవరైతే జూమ్లోకి వచ్చారో మీకు కంపల్సరిగా ఎవరో ఒకరికి ఐడి ఇస్తేనే ఇందులో ఉన్నారు, వాళ్ళు మీకు అప్లైనర్. సో అలాగే నాకంటూ ఒక అప్లైనర్. సో మరి ఆయన పేరు మిస్టర్ శంకర్. సో నేను క్లాస్మేట్స్. సో ద్వారా నేను ఈ వెస్టేజ్లోకి రావడం జరిగింది. సో వెస్టేజ్ అంటే నాకు మొదట్లో ఇంట్రెస్ట్గా అయితే నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకు జాయిన్ అవ్వలేదంటే ఇవన్నీ చేసే ఓపిక ఖాళీ నాకు అస్సలు లేదు. ఎందుకంటే నా ప్రొఫెషన్లో నాకు టైమే ఉండేది కాదు. కానీ ఫ్రెండ్ కోసం కాబట్టి జాయిన్ అయ్యాను. సో ఫ్రెండ్ కోసం జాయిన్ అయినా సరే, ఫ్రెండ్ చేసిన ఒక మంచి పని ఏంటంటే ఒక మంచి హెల్త్. అంటే వాస్తవానికి చెప్పాలంటే తను వచ్చినప్పుడు తన కోసం వచ్చాడేమో, ఏదో అడుగుతున్నాడు కదా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదా అనేసి నేనైతే జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికి కూడా ఐడి వేసే టైంలో కూడా సేమ్ ఇదే టైంలో వాస్తవం చెప్పాలంటే బిఫోర్ డే నాకు మ్యారేజ్కి వెళ్ళాను. సో వైజాగ్ వస్తున్నాను, నేను కలవాలని చెప్పినప్పుడు, నేను లేని పెళ్ళికి వెళ్ళానని చెప్పినప్పుడు ఎప్పుడు వస్తావు చెప్తుంటే తెల్లవారి 4:30కి వస్తానంటే మార్నింగ్ కరెక్ట్గా ఈ టైంకి వచ్చి నన్ను లేపి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఇది అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ ప్లస్ నిద్ర లేకపోవడం, 24 అవర్స్ వర్క్ చేసినప్పుడు తనకి చెప్తున్నప్పుడు కూడా నాకు మైండ్కి ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదు, వినే అంత ఓపిక లేదు నాకు. అటువంటి టైంలో తనకు ఒకే క్వశ్చన్ అడిగాను, నేను ఏం చేయాలి చెప్పి, నీకు ఏం కావాలి చెప్పంటే ఏమీ లేదు, డైలీ నీడ్స్ ఇంటికి కావాల్సిన కొనుక్కుంటే దీనివల్ల మంచి లైఫ్ ఉంటుంది అని చెప్తుంటే, సరే కొనుక్కోమన్నాడు కదా, ఆధార్ కార్డు ఇచ్చేసి నేను అనుకున్నా. సో మరి తర్వాత మరి ఎప్పుడైతే దీన్ని కొనుక్కున్నప్పుడు కంపల్సరిగా మరి తను జాయిన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో దాని తర్వాత మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ ఉంటారు.
సో మరి వాస్తవం చెప్పాలంటే శంకర్ నాకు స్పాన్సర్, అంటే ఐడి ఇచ్చిన వ్యక్తి. కానీ ఐడి ఇచ్చిన తర్వాత శంకర్ గారు నాకు ఏం చేశారంటే, ఒక సార్ని కలవండి అని సాహు సార్ని కలవమని చెప్పడం జరిగింది. మరి సాహు సార్ని ఎప్పుడైతే కలిసానో, సాహు సార్ ఎప్పుడైతే మనకి బిజినెస్ ప్లాన్ చెప్పారో, ప్లాన్ చెప్పిన మరుక్షణమే రూ. 3,500 పెట్టి 100 పీవీ తీసుకున్నాను. సో 100 పీవీలో మరి సారు ఎప్పుడు కూడా ఈ యొక్క బిజినెస్ కోసం చెప్పడం మొదలుపెట్టి, ప్రతి ఒక్క పాయింట్ కూడా బూట్ క్యాంప్ కోసం అవచ్చు, మీటింగ్ కోసం అవచ్చు, ఫాలో అప్ చేసేవారన్నమాట. మీటింగ్‌కి రండి, మీటింగ్‌కి రండి, మీటింగ్‌కి రండి. ఆయన ఎప్పుడైనా ఏం చెప్పినా సరే యెస్ అని తప్పించి నో చెప్పలేదు. ఎందుకంటే మీటింగ్స్ వెళ్ళాను కాబట్టి ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను. సో మరి విస్టేజ్‌లో కనెక్ట్ అవ్వడానికి మరొక పాయింట్ ఏంటి అంటే అలోవెరా. ఎందుకు అలోవెరా అని నేను చెప్తున్నానంటే, నాకు విపరీతమైన గ్యాస్ ఫార్మ్ ఉండేది. గ్యాస్ట్రిక్ కోసం నేను వెస్టేజ్‌లో అలోవెరా ప్రోడక్ట్ వాడాను. అలోవెరా ప్రోడక్ట్ వాడిన 20, 25 రోజుల్లో నాకు గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయింది. సో, వాస్తవానికి ఏంటంటే 1 ½ ఇయర్ నుంచి కూడా విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఉండేది. సో, వెస్టేజ్ ఒకటుంటది. వెస్టేజ్‌లో అలోవెరా ఉంటదని నాకు తెలీదు. కానీ మెడిసిన్ బయట వాడేవాడిని. ప్యాంటమ్ ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఎప్పుడు కూడా నేను ఉండేవాడిని. అలాంటి సిట్యుయేషన్‌లో ఒక 25 డేస్ నేను ఈ గ్యాస్ట్రిక్ క్యాప్సూల్స్ వాడడం తర్వాత నాకు రిజల్ట్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ రిజల్ట్‌తో పాటు నాకు ఈ బిజినెస్‌ని అర్థమైందేంటంటే, ఒక రూ. 314 క్యాష్ బ్యాక్ వచ్చింది. రూ. 314 క్యాష్ బ్యాక్ రావడం, ఈ క్యాష్ బ్యాక్ అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకటి, హెల్త్ ప్రాబ్లమ్ క్లియరింది. 2, ఇందులో రూ. 314 క్యాష్ బ్యాక్ వచ్చింది. సో, కంపెనీలో ఒకటి అందరూ పాటించాల్సింది ఏంటంటే, మెయిన్ ప్రొడక్టు కావాలి అని అనుకోవద్దు. ప్రొడక్ట్‌లో మనకి ఎంత తక్కువ ప్రైస్‌కి రావాలన్నా, ఏం కావాలన్నా ఇందులో ప్రతి నెల 2-14 లోపు సీఎన్‌సీ ఆఫర్‌లో ఉంటే గనక ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్‌ని తక్కువ ప్రైస్‌కి తీసుకోవచ్చు. అది సీఎన్‌సీ ఆఫర్‌లో. సో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను జాయిన్ అయిన ప్రతి నెల కూడా సీఎన్‌సీ ఆఫర్‌లో ఉంటూ మరి 100 పీవీ చేశాను. సో, ఇలా చేస్తూ ఈ బిజినెస్‌ని 10 మందికి చెప్పితే మరొక ఇన్‌కమ్ సంపాదించొచ్చని తెలిసింది. 314 నుంచి ఈరోజు చూసుకుంటే 1,65,000 నా ఇన్‌కమ్. ఇది పాత చెక్కు. 1,65,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. సో, మరి ఈ చిన్న ఇన్‌కమ్ నుంచి పెద్ద ఇన్‌కమ్‌కి రావడానికి కారణం ఏంటంటే, ఒక మంచి నెట్‌వర్క్. అంటే ఈరోజు నా లైఫ్ లైన్స్ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఇందులోకి ఎంటర్ చేస్తారు. కానీ ఇందులో ఒక మంచి ఇన్‌కమ్ రావాలంటే ఒక మంచి టీమ్ కావాలి. అలాంటి ఒక మంచి లైఫ్ లైన్స్ వల్ల మరి నేను ఈరోజు ఒక అద్భుతమైన చెక్ తీసుకోవడం జరిగింది. సో, దాంతో పాటు ఈ బిజినెస్‌లో నేను వోక్స్ వ్యాగన్ పోలో రూ. 10,00,000 కొత్త కార్ తీసుకున్నాను. వచ్చిన 24 నెలల్లో 24 మంత్స్‌కి కరెక్ట్‌గా 2 ఇయర్స్‌కి వెస్టేజ్ నుంచి కార్ తీసుకోవడం జరిగింది. అంటే రూ. 1,00,000 అనేది 18 నెలల్లో తీసుకున్నాను. కార్ అనేది 24 నెలల్లో తీసుకున్నాను. అంటే 2 ఇయర్స్‌లో ఈ బిజినెస్‌లో క్రౌను, కారు 1,00,000+ ఇన్‌కమ్‌కొచ్చాను. సో, మరి వెస్టేజ్‌ని ఇష్టంగా వచ్చానా? కష్టంగా వచ్చానంటే అర్థం కాకుండా నాకు ఫ్రెండ్ కోసం వచ్చాను. కానీ ప్రొడక్ట్ వాడితే ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ తెలిసింది. ప్రొడక్ట్ కోసం 10 మందికి చెప్పినప్పుడు ఒక మంచి ఆదాయం వచ్చింది. దాంతో పాటు నా కలలో కూడా నాకంటూ ఒక సొంత కారు కొంటాననే ఒక ఇది లేదు. ఎందుకంటే మనం చిన్న చిన్న లైఫ్స్‌లన్నీ ఫాలో అవుతాం కాబట్టి, మన డ్రీమ్‌లో ఎప్పుడు కారుండదు. ఎవరికీ కూడా నార్మల్ పీపుల్‌కి. కానీ వెస్టేజ్ ఏం చేస్తంటే ఒక టార్గెట్ ఇస్తది. టార్గెట్ మీన్స్ మనకున్న 6 లైన్స్‌లోని 3 లైన్స్ కంప్లీట్ చేస్తే కార్ తీసుకోవచ్చు. ఎవ్వరైనా సరే నాకు కారొద్దన్నా సరే, మనం 3 లైన్ కంప్లీట్ చేస్తే కార్ ఫండ్ ఇస్తది. అలాంటి కార్ ఫండ్ ద్వారా నేను ఈ కార్ తీసుకున్నాను. ఈరోజు ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ అయింది ఈ కార్ తీసుకొని. ఇప్పుడు మరి నెక్స్ట్ కార్‌కి మళ్ళీ డ్రీమ్ పెట్టుకున్నాను. సో, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా నేను దుబాయ్ కూడా వెళ్ళడం జరిగింది. సో, ఈ ఎంత మంచి ఫోటోగ్రాఫరు ఎంతైనా సరే మహా అయితే నాకున్న ఒక 200, 300 కిలోమీటర్ల దూరంలో మ్యారేజ్‌లు తీసుకునేవాడిని తప్ప, మరి ఎప్పుడు కూడా బయట రాష్ట్రాలకెళ్ళలేదు. ఈవెన్ ఆంధ్రాలో ఉన్న అన్ని ఏరియాలకు కూడా తిరగలేదు. కానీ వెస్టేజ్ వల్ల ఈరోజు అన్నీ తిరుగుతూ ఇంటర్నేషనల్ ట్రిప్ చూసుకుంటే దుబాయ్‌కెళ్ళడం జరిగింది. సో, దుబాయ్‌కి వెళ్ళడం, దాంతో పాటు ఈరోజు చెప్పాలంటే మరి హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే, మనం దుబాయ్‌లో ఏం చేసామంటే షిప్ ఎక్కడం జరిగింది. ఈ షిప్ దూరం నుంచి చూడడమే తప్పించి దగ్గరగా వెళ్ళలేదు. వెస్టేజ్ వల్ల ఫ్లైటు ఎక్కాను. వెస్టేజ్ వల్ల షిప్‌లోని కూడా ట్రావెల్ చేయడం జరిగింది. సో, ఈ క్రెడిట్ గోస్ టు అంతా కూడా వెస్టేజ్ వల్లే. సో, ఇలాంటి వెస్టేజ్‌ని అందించిన అప్‌లైనర్‌కి ఇలాంటి ఒక అవకాశాన్ని 100% అచీవ్ చేయడానికి కారణమైన నా లైఫ్ లైన్స్‌కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. సో, అదే విధంగా మరి మీ అందరూ కూడా రెడీగా ఉన్నారా? ఒక మంచి ఇన్ఫర్మేషన్. సో, మరి మీరు రెడీగా ఉంటే ఇప్పుడు నా టెస్టిమనీ చెప్పాను. సో, నా టెస్టిమనీలో ఏముంటది అందరూ వింటారు. ఫోటోగ్రాఫర్ లక్ష తీసుకుంటున్నాడు.
నేను ఒక యూసిడి, నా దాట్స్ ఇట్, అంతే అయిపోయింది. కానీ బ్యాక్ ఏంటి, అసలు దాన్ని వెనకాల నేను ఎలా నిలబడ్డాను అనేది అనుకంట ఏం చేస్తే నిలబడ్డాను, ఎంత కమిట్మెంట్తో ఉన్నాను నిలబడ్డాను అనేది మీకు నేను చెప్పడం డిసైడ్ అయ్యాను. మీరందరూ రెడీగా ఉంటే ఎస్ అని టక 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 రిప్లై ఇవ్వండి. ఎందుకంటే నేను తెలుసు కదా మీకు, క్వశ్చన్స్ ఎక్కువ వేస్తాను, ఆన్సర్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను వింటున్నారా పడుకున్నారా నాకు తెలియదు కాబట్టి మీరు ఏదైనా సరే వెంటనే మొబైల్లో టక్ 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 అంటే మీరందరూ రెడీగా ఉన్నారు. ఎందుకు అడిగాను అనేది ఒక మాట చెప్తున్నాను. ఒక జూమ్ ఇవ్వాలి అంటే ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడంతో పాటు మనం చెప్పింది అవతల వ్యక్తికి అర్థమవ్వాలి. అర్థమవ్వడమే కాదు, అది ఆచరించాలి. ఆచరించడమే కాదు, అచీవ్ చేయాలి. చూడండి ఎంతుందో. అర్థమవ్వాలి, ఆచరించాలి, అచీవ్ చేయాలి. ఏదో సీరియల్ చూసినట్టు, టీవీ చూసినట్టు జూమ్ చూస్తే అలాంటి వ్యక్తులు ఎవరు కూడా లైఫ్‌లోని డెవలప్ అవ్వలేరు. ఇది ఫ్యాక్ట్. వెళ్ళామంటే ఎంతో కొంత నేర్చుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. సో, మీ అందరూ ఉపయోగించుకుంటున్నారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రెస్పాండ్ అయినందుకు. సో, మరి అదే విధంగా మనందరికీ సక్సెస్ కావాలి. కావాలంటే ఏం చేయాలి? కావాలంటే ఏం చేయాలంటే చాలామంది అంటారు, ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు. సక్సెస్ అంటే ఏంటి? వాస్తవానికి ఏంటంటే ఇందులో క్రౌన్ అయిపోతే సక్సెస్ అయిపోయినట్టు. క్రౌన్ అయిపోతే సక్సెస్ అయినట్టు కాదు. క్రౌన్‌కి కావాల్సింది ఏం చేసాం? ఎంత చేయాలి? ఏం చేయాలి? అనేది అంతా కూడా ఉంటది. సో, మరి ఈరోజు క్రౌన్ అవ్వడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. అందుకే మనం వెస్టేజ్ చేస్తున్నాం. యూసీడీ, డీసీడీ, వీఎంసీ ఇవన్నీ తర్వాత. ఫస్ట్ క్రౌన్ అయితే చాలు. మనం మంచి ఇన్‌కమ్స్ తీసుకోవచ్చు అని చాలామంది ఎదురు చూస్తుంటారు. ఈ జూమ్‌లో నాకు తెలిసి క్రౌన్స్ ఇప్పుడు మరి ఈశ్వర్ సార్ ఉండొచ్చు, లేదా హరీష్ సార్ ఉండొచ్చు, విజయ మేడం ఉండొచ్చు, లక్ష్మి మేడం ఉండొచ్చు, క్రౌన్ అండ్ అబోవ్‌లో ఇంకా చాలామంది ఉండొచ్చు. బట్ రిమైనింగ్ పీపుల్ ఇక్కడున్న అందరూ కూడా క్రౌన్స్ అయితే కాదు. 100% క్రౌన్స్ అయితే కాదు కాబట్టి, మరి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చెప్తాను. సీరియస్‌లీ మనం ఈ బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎప్పటికప్పుడు మన మైండ్ సెట్ అనేది చాలా క్లీన్‌గా ఉండాలి. సీరియస్‌లీ. ఎందుకంటే వెస్టేజ్ చేస్తున్నామంటే ఆహ్, ఇది చాలా ఎప్పటికప్పుడు మనకి క్లీన్ చేసుకోవాలి. ఎలాగైతే ఇంటిని క్లీన్ చేస్తామో, ఒంటిని క్లీన్ చేస్తామో, మన మైండ్‌ని కూడా క్లీన్ చేసుకోకపోతే గతంలో ఉండిపోతాం. లేదంటే డిస్టర్బెన్స్‌లో ఉండిపోతాం. అన్నెసరీగా అవసరం లేనియన్నీ ఆలోచిస్తూ మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోలేం. ఇది నేను 100% వాస్తవం చెప్తాను. ఎందుకంటే చిన్న చిన్న సిట్యుయేషన్స్ వల్ల, చిన్న చిన్న అంటే డిసప్పాయింట్ వల్ల చాలామంది అక్కడే ఉండిపోయి దాని మీద దృష్టి పెడతారు. సో, దానివల్ల మనం అనుకున్న లక్ష్యం చేరుకోవడం పక్కన పెడితే, మనల్ని నమ్ముకొనొచ్చిన టీము, లేదంటే మనల్ని ఫాలో అవుతున్న మన ఎవరైతే ఫ్రెండ్స్, రిలేటివ్స్, లేదంటే ఫ్యామిలీ మొత్తం అంతా కూడా మనల్ని నమ్ముకొని వస్తారు కదా! ఈ బిజినెస్‌లోకి. సో, కాబట్టి వాళ్ళందరినీ నడిపించే శక్తి, సామర్థ్యం అన్నీ మన మీదే ఆధారపడి ఉంటాయి. మన మీద అంటే ఈ జూమ్ వింటున్న నీ మీద. నీ మీదే నమ్మి ఇప్పుడు నీ టీము నీ కోసం వచ్చింది. నువ్వు ఐడియా ఇస్తే వచ్చింది. నేనిప్పుడు ఏం చెప్పాను? శంకర్ గారు ఐడియా ఇస్తే వచ్చాను నేను. సో, మరి నేను ఐడియా ఇస్తే వచ్చిన వాళ్ళుంటారు. సో, అందరికీ కూడా మైండ్ అనేది వాష్ చేయాలి. ఈ వాషింగ్ అనేది చేసుకోగలిగితే ఈ జూమ్‌లో మీరు ఎంప్టీ అంటే ఖాళీ కప్పుతో ఖాళీగా ఉండాలి. నిండా పోసిన వాటర్ ఏదైతే గ్లాస్ ఉందో, ఇంకా నీళ్లు పోస్తే మొత్తం బయటకి పోద్ది. సో, ఈరోజు నేను ఒక 5%ని ఒక 5%గా నేను ఈ జూమ్ వింటున్నాను అనుకుంటే గనక, చాలా క్లీన్‌గా చెప్తాను, అర్థం చేసుకోండి. సో, మరి చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని ఒక చిన్న కొటేషన్. కానీ పెద్ద అర్థం. ఒక షాప్ మారితే లైఫే మారిపోతుంది. ఎవరి లైఫు? మన లైఫు. అని ఒక చిన్న స్లోగన్‌గా మనకేంటంటే, మనకి కంపెనీ చెప్పడం జరిగింది. సో, ఈరోజు షాప్ మారితే లైఫ్ మారుతదంటే, యెస్ మారింది. మారి ఈరోజు ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సో, మన లీడర్స్ అవ్వచ్చు, మన టాప్ లైన్ మెంటర్స్ సార్ అవ్వచ్చు. ఆ పైనున్న లీడర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా షాపే మార్చారు. మనం కూడా షాపే మారుతున్నాం. కానీ లైఫ్ మారడానికి చేయాల్సింది ఇందాక నేను చెప్పిన మైండ్. మైండ్ గేమ్ ఇదంతా. ఇదంతా వేస్టేజ్ అంతా ఒక మైండ్ గేమ్. సో, ఈ మైండ్ గేమ్ ఉండాలంటే షాప్ మారంత ఈజీగా కాదు లైఫ్ మారడం. సో, లైఫ్ మార్చుకోవాలి అంటే కంపల్సరీగా ఇక్కడ చేంజ్ యువర్ షాప్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే బయట కొనుక్కున్నప్పుడే బావుంది కదా! బయట కొనుక్కున్నప్పుడు బావుంది. వెస్టేజ్‌లో కొనుక్కున్నప్పుడు చాలా కష్టం అనుకుంటారు. ఇందులో చేసింది మనం ఏమి ఉద్ధరించట్లేదు. జస్ట్ పని చేసిందేంటంటే ఇంతకుముందు మనం చేసే బిజినెస్ ఏదైతే ఉందో అంటే ఎక్కడైతే కొనుక్కుంటున్నామో ఏ కిరాణా షాప్ అవ్వచ్చు, మోర్ అవ్వచ్చు, డీమార్ట్ అవ్వచ్చు. అందులో కొనుక్కుంటూ కొనే వాళ్ళని వద్దు అని చెప్పి మా షాప్‌కి చేంజ్ అవ్వండి అనేసి వెస్టేజ్ ఆహ్వానిస్తుంది. ఈ ఆహ్వానించడానికి మీకంటూ ఒక అప్‌లైనర్ ఉంటారు. అంతే. అంటే ఇక్కడ చేయాల్సిన పనేం లేదు. ఎందుకంటే డీమార్ట్‌కి, మోర్‌కి, కిరాణా షాప్‌కి ఎవరు మీ ఇంటికొచ్చి ప్లాన్ చెప్పరు. కాబట్టి మనమే వెతుక్కొని ఎళ్తాం అడ్వర్టైజ్‌మెంట్ చూసి.
కానీ ఈ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదంటే ఇవేవి ఉండవు కాబట్టి ఒక వ్యక్తి వచ్చి వెస్టేజ్ అని ఒక షాప్ ఉంది, ఇందులో కొనుక్కుంటే మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, కొనుక్కుంటే ఆరోగ్యం వస్తుంది, ఈ ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల కొనిపించడం వల్ల డబ్బు వస్తుంది అని ఒక వ్యక్తి చెప్పడానికి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక అప్లైనర్, అంతే. సో బయట డీమార్ట్కి అప్లైన్ ఉండరు, మోర్కి అప్లైన్ ఉండరు, కిరాణా షాప్కి అప్లైన్ ఉండరు కాబట్టి దానికి మనమే ఎగబడి మరీ కొనుక్కుంటాం, అవసరం లేనన్ని కూడా కొనుక్కుంటాం. కానీ వెస్టేజ్లో 100 పీవీకి ఒక పీవీ కూడా ఎక్స్ట్రా అవ్వకూడదు. పొరపాటున అయిందనుకో ఇంకో రూ. 35 ఎక్స్ట్రా వేస్ట్ అయిపోతుంది. కానీ డీమార్ట్లోని అక్కడ ఆర్డర్ ఫామ్ ఉండదు, డీపీలు ఉండవు కాబట్టి నచ్చినంత కొనుక్కుంటాం. కానీ అక్కడి నుంచి వృధా పోకుండా పర్ఫెక్ట్గా మనకు ఉపయోగపడే విధంగా షాపు చేంజ్ అయితే ఫస్ట్ మనం సేవ్ అవుతాం. తర్వాత షాప్ చేంజ్ అయిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనే దానికోసం చూసుకుంటే, ముందు ఎందుకు వెస్టేజ్‌లో అసలు మనం ఏం చేయాలి? వెస్టేజ్‌లో మనం ఏం చేస్తున్నాం అసలు? దేనికోసం వెస్టేజ్ చేస్తున్నాం? చాలామంది అనుకుంటారు, వెస్టేజ్ చాలా కష్టమండి, వెస్టేజ్ చాలా మందికి చెప్తున్నాం కానీ వినట్లేదని అంటారు. ఆ వినేవాళ్ళు స్మగ్లింగ్ చేస్తే భయపడాలి. లేదంటే మనం చెప్పేవాళ్ళం స్మగ్లింగ్ చేస్తే భయపడాలి. తప్పుడు పని చేస్తే భయపడాలి. జస్ట్ మన ఇంట్లో వాడే ఆయిలు పేస్టు మరొకరికి చెప్పి ఇందులోకి ఆహ్వానిస్తున్నాం. మరొకరికి చెప్పే ముందు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏవైతే చూడండి ఇక్కడ ఎంఆర్‌పీ లెక్కలో చూస్తే 4200, డీపీ లెక్కలో చూస్తే 3500, పీవీ లెక్కలో చూస్తే 100 పీవీ. అంటే యావరేజ్‌గా చూసుకుంటే ఒక రూ. 3500 నెలసరి కావాల్సిన సామాన్లు కొనుక్కుంటూ ఈ బిజినెస్‌ని మనం మొదలు పెడుతున్నాం. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొత్త వాళ్ళవచ్చు, పాత వాళ్ళవచ్చు అందరికి తెలుసు. ఇంతకు మించి మనం ఏం చేయట్లేదు. కొనుక్కుంటున్నాం. కొనేది చూడండి, కొనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నా అప్లైనర్‌కి నా నుంచి ఒక 1,00,000 పీవీ అవ్వచ్చు, ఒక 80,000 పీవీ ఎళ్ళొచ్చు. కానీ నా నుంచి ఎళ్ళేది 100 పీవీ మాత్రమే. అంటే మహేష్ పీవీఆర్ అనే ఒక ఐడీ ద్వారా ఎళ్ళింది 100 పీవీ మాత్రమే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన నుంచి ఎళ్ళింది ఒక 100 పీవీ మాత్రమే. ఎక్కువ వెళ్ళదు. సో, కానీ మనమేమనుకుంటుంటాం, చాలా కష్టపడుతున్నాను. పీవీ అంతా కూడా పైకెళ్ళిపోతుంది. నా అప్లైనర్‌కి నేను చాలా ఎక్కువ కష్టపడతాను అనుకుంటాం. మనం చేసే ఒక 100 పీవీ మాత్రమే మనకిస్తున్నాం. ఆ 100 పీవీ మన అప్లైనర్‌కి ఇస్తాం. మన కింద డౌన్‌లైన్ చేసే పీవీ అంతా మనకొస్తుంది. ఐ మీన్ నీకొస్తుంది. కానీ దీని ద్వారా చూసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే, పీవీ రావడం వల్ల ఎవరైతే 100 పీవీ చేస్తారో ఆ 100 పీవీ చేసేవాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, అసలు పీవీ ఏంటి? పీవీ ఎందుకు అని చూసుకుంటే, పీవీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఒక పాయింట్ నుంచి 99 పాయింట్లు చేస్తే వారిని పై పర్సెంట్ వ్యక్తి అంటారు. సో, అదేవిధంగా 600 పాయింట్లు అంటే ఆరో నెలలో మీరు కంటిన్యూస్‌గా 100 పీవీ చేస్తే, మీరు అక్కడి నుంచి 2399 పాయింట్లు చేస్తే 8% అంటారు. సో, 2400 నుంచి మరి 5499 పాయింట్ చేస్తే 12% అంటారు. 5500 పీవీ రీచ్ అయితే ఇక్కడ 16% అంటారు. వారిని ఇక్కడ బ్రాంజ్ డైరెక్ట్ అంటారు. సో, ఈ 16% అయ్యేవాళ్ళంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో, వారు మొదటి నెలలోనే మనం చేయాల్సిన ఎవరైతే బ్రాంజ్ అవ్వాలనుకున్నారో, ఆ చేసిన నెలలో 2001 పీవీ మినిమమ్ పాస్ మార్క్ అన్నా చేస్తే ఈ బిజినెస్‌లో ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇదంతా మనకు తెలుసు. సో, దాంతో పాటు ఈ బిజినెస్‌లో మొదట చేయాల్సిందేంటంటే 9 రకాల ఆదాయాలు కావాలంటే క్రమం తప్పకుండా మనం కంపల్సరీగా ఇందులోని 12 అదే మనం ఒకప్పుడు 12 వరకు ఉండేది. ఇప్పుడు 14 వరకు. అది చాలామంది పాత వాళ్ళకి తెలుసు. 2-14 వరకు మీరు మీ ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు కొనుక్కోవడం వల్ల మనకిక్కడ సీఎన్‌సీ ఆఫర్‌లో మనం ఉండడం జరుగుతుంది. ఈ సీఎన్‌సీ ఆఫర్ ఫాలో అవుతూ మనకున్న టీమ్‌ని కూడా ఫాలో చేయించగలిగితే పర్ఫెక్ట్‌గా మనం ఇందులో 9 రకాల ఆదాయాలు తీసుకోవచ్చు. సో, ఆ 9 రకాల ఆదాయాల్లోని మనం చేయాల్సిన మొదటి పని రోజు మేడం అంటారు 1:6, 1:6, 1:6. 1:6 అంటే మనం చేసే పని మరొకరు ఆరుగురితో చేయించడమే ఈ యొక్క బిజినెస్ యొక్క నీతి, ఇంకేం లేదు. వెస్టేజ్ అంటే కష్టం కాదండి. ఒక ఆరుగురు వ్యక్తులు మీలాంటి వాళ్ళు కావాలి. మీరు చేసే పని మీ ఆరుగురు చేయడమే కాదు, మీ ఆరుగురు ఆ పని చేస్తే మీ బిజినెస్ స్టార్ట్ అయిపోయినట్టే. దీనికి పెట్టుబడి గాని, దీనికి ఇంకేం కాదు. కొనుక్కోవడం, కొనిపించడం. ఈ కొనుక్కోవడం, కొనిపించడాన్ని మనం భూతద్ద పెట్టి చూస్తాం. చాలా కష్టమండి. చాలా చెప్పిన మాట వింటలేదు అంటే దానికి ఏం చేయాలసల అనేది మనం తెలుసుకుందాం. సో, మరి ఈరోజు నిజంగా నేనొక క్వెషన్ అడుగుతా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా. ఇప్పుడు మీకొచ్చే ఆదాయం మీకు సరిపోతుందా?
ఎందుకు అంటే నాకు వచ్చే రూ. 1,00,000 నాకు సరిపోవట్లేదు. మీకొచ్చే ఆదాయం సరిపోతుందా? అందరూ రెస్పాండ్ అవ్వండి. యెస్సో, నో ఏదో చెప్తే నేను నెక్స్ట్‌కెళ్తాను. సరిపోతుందనుకుంటే ఈ జూమ్ నుంచి లెఫ్ట్ అయిపోండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీకు అవసరం లేదు. రూ. 1,00,000 మీకు అంటే మీకొస్తది కదా! 20, 30, 50 లేదా ఇంక అంతకంటే ఎక్కువ రావచ్చు. అసలు సరిపోతుందా? సరిపోతే కదా మనకు తెలుస్తది. నిజంగా అది సరిపోతుంది అంటే మీకు వెస్టేజ్ అవసరం లేదు. ఒకవేళ వెస్టేజే అవసరం ఉంటే, దానికి ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్పడానికి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే, ఏదో నామకే వాసు మీటింగులకు గానీ, ట్రైనింగులకు గానీ, జూములకు గానీ రావద్దు. వచ్చాను అంటే, ఈరోజు నేను పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే, అప్‌లై నన్ను చేతులొదిలి, డౌన్ నేను చేతులు పట్టుకుంటే సక్సెస్ గ్యారంటీ. అది నేను డామ్ షూర్ చెప్తా. సో, కాబట్టి అందరూ నో అనే అన్నారు తప్పించి, ఒక్కరు కూడా యెస్ అనలేదు. యెస్ నిజమే. ఎందుకంటే ఈరోజు మనం ఎంతో అనుకుంటాం. జాబ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ తోటి, జాబు అనే దాంట్లో జేఓబీ అనేదుంటది. జేఓబీ అంటే జ్యూస్ ఆఫ్ బాడీ. అంటే చెరుకు రసం వాడినట్టు మన జాబ్‌లో 9కెళ్తాం, 6కొస్తాం. ఇంటికొచ్చేటప్పటికి ఒంట్లో ఓపిక అయిపోద్ది. మరి పాకెట్‌లో డబ్బులు కూడా సరిపోవు. బట్ అయినా సరే జాబు, జాబు, జాబు అంటాం. ఆ వచ్చే తక్కువ ఇన్‌కమ్ అయినా సాటిస్ఫై అయిపోతాం గానీ, ఇక్కడ లైఫ్ మారుతుందన్నప్పుడు మరికొంత కష్టపడి 100% ఇందులో లైఫ్ సెటిల్ అవుద్ది అనుకుంటే, దానికి ఈరోజు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. యెస్ లీడర్స్ 100% మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పక్కాగా ఈ ప్లాన్ ప్రకారంగా రూ. 1,00,000 అక్షరాల మీకు అకౌంట్‌లో పడుతుంది. ఎందుకు అంటే, ఈరోజు మనం ఏదైతే 100 పీవీ చేస్తున్నామో అదే పని ఒక ఆరుగురితో చేయించి, ఒక్కొక్క లైన్‌లో ఒక 10 మందిని పర్ఫెక్ట్‌గా ఒక్కొక్క లైన్‌లో 10 మందికే. ఈ 10 మందికి కూడా ఒక ప్లాన్ నేర్పించి, 10 మందికి చెప్పాల్సిందేంటంటే, ఒక ఆరుగురిని 1:6ని చేయమనాలి. ఒక లైన్‌లో 100 పీవీ చేస్తూ, ఆ ఒక వ్యక్తితోటి ఆ కింద 10 లైన్స్‌లో 1:6 చేయిస్తే 10 మందితోటి 60 మందవుతారు. 60 మంది 100 పీవీ కొంటే 6,000 పాయింట్లొస్తాయి. ఈ విధంగా ఎవరైతే ఒక లైన్‌లో 60 మందితో 100 పీవీ చేసి, సైడ్ లైన్‌లో ఒక 20 మంది అంటే 4, 4, 4, 4 కింద 80 మంది మీకొస్తే, మీకొచ్చే సాలరీతో పాటు అదనపు ఇన్‌కమ్ వెస్టేజ్‌లో పార్ట్ టైమ్‌లో చేసే ఇన్‌కమ్ ఒక 25,000 తీసుకోవచ్చు. ఇదే పని ఒక 1 ఇయర్‌లో ప్రతి లైన్‌లో 60, 60, 60, 60 కరెక్ట్‌గా 6 లైన్స్‌లో 360 మందిని 365 రోజులు రోజుకొకరిని జాయిన్ చేసినా రూ. 1,00,000 గ్యారంటీ వాళ్ళు 100 పీవీ కొంటే. ఇది నేను రాసి పెట్టిస్తా మీకు. సో, మాకొస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు 10,00,000 కోసం చెప్పలేదిక్కడ. ఒక 1,00,000 ఇప్పుడు చెప్తున్నాను ఒక మాట. ఒక రూ. 1,00,000 వస్తే మీరు హ్యాపీగా ఉండగలరా? రెస్పాండ్ అవ్వండి. యెస్ ఆర్ నో చెప్పండి. ఒక రూ. 1,00,000 అకౌంట్‌లో 10వ తారీఖున మీకు అకౌంట్‌లో పడితే మీరు హ్యాపీగా ఉండగలరా? ఎందుకంటే ఈరోజు 10కి, 20కి, 30కి, 40కి, 50కి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఒక రూ. 1,00,000 వెస్టేజ్ ద్వారా మనం తీసుకోగలిగితే హ్యాపీగా ఉండగలం అంటే 10,000 సంపాదించినోడికి రూ. 1,00,000 వస్తే చాలా ఎక్కువ. ఎందుకంటే 10,000లో అడ్జస్ట్ అయినోడు రూ. 1,00,000 చాలా బాగా సంపాదించొచ్చు. సో, 100% మీరు ఇంతకంట పైకి వెళ్ళాలి అంటే మీకు చెప్పే ఒక అద్భుతమైన ప్లాన్ ఈరోజు ఇప్పటివరకు నేను చెప్పేది మీకు తెలిసిందే చెప్పాను. కానీ ఇప్పుడు చేయాల్సింది నేను చెప్పబోతున్నాను. ఇప్పటివరకు చెప్పింది మీకు తెలిసిందే నేను చెప్పాను. కానీ రూ. 1,00,000 కావాలి, కారు కావాలి, కోరికలు మాత్రం కొండలు అంటే అవి కోటలు దాటిపోతాయి. కానీ చెప్పడానికే బావుంటాయి. ఈ డ్రీమ్స్, కోరికలన్నీ. నిజంగా మనం అంతే ఎఫర్ట్ పెడుతున్నామా? అంతే పని చేస్తున్నామా? అనేది మన అంతరాత్మకి, మన మనసుకి తెలుసు. ఎవ్వరి కోసం లేదు. ఇది అప్‌లయింది కాదు, డౌన్‌లయింది కాదు బిజినెస్. నాది అనుకుంటే ఈ రూ. 1,00,000 కోసం ఈ రోజు నుంచే మనం పాటు మొదలు పెడదాం. సో, మరి ఏంటి చూద్దాం అనుకుంటే, ఈరోజు మనకు తెలుసు. ఇందాక నేను దుబాయ్ ఎళ్ళాను. దుబాయ్ ఎళ్ళడానికి కారణం ఆరుగురిలో ఒక వ్యక్తిని డైరెక్టర్‌గా మార్చుకుంటే లైఫ్ టైమ్ ట్రావెల్ ఫండొస్తది. దాని ద్వారా ట్రావెల్ ఫండొస్తే, ఆ ట్రావెల్ ఫండ్ ద్వారా నేను దుబాయ్ ఎళ్ళాను. ఇక్కడ మన లీడర్స్ థాయిలాండ్ ఎళ్లారు. అండ్ అలాగే దుబాయ్ కూడా వచ్చారు. సో, అదే విధంగా మరి బిజినెస్‌లో కార్ ఫండొచ్చింది. అంటే కార్ తీసుకున్నానంటే, మనకున్న ఆరుగురిలో ముగ్గురిని పర్మనెంట్‌గా, డైరెక్ట్‌గా మార్చడం వల్ల లైఫ్ టైమ్ కార్ ఫండ్, లైఫ్ టైమ్ ట్రావెల్ ఫండొచ్చింది. లైఫ్ టైమ్ కార్ ఫండొచ్చింది. సో, అదే విధంగా ఈ బిజినెస్‌లో ఆరుగురిని కూడా డైరెక్టర్లుగా మారిస్తే మనకిక్కడ క్రౌన్ అవుతాం. మనకి లైఫ్ టైమ్ హౌస్ ఫండ్. యెస్. ఏ జాబ్‌లో ఈ 3 బెనిఫిట్స్ మనకిస్తున్నారు. జీతం ఇస్తున్నారా? ఈ 3 కూడా ఇస్తున్నారా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్‌లో కొనడంలో ఈ 3 పక్కాగా మనకొస్తున్నాయి. ఈరోజు నేను తీసుకుంటున్నా.
ఈరోజు నేను తీసుకుంటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఈరోజు నాకున్న కారు ఫండు 7,00,000 పైన, హౌస్ ఫండు 5,00,000 పైన, మరి ట్రావెల్ ఫండు 5,00,000 పైన. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్న వెస్టేజ్‌లో చేయడానికి మనం చాలా ఇబ్బంది పడతాం. ఏ ఇన్‌కమ్ గాని, ఏ ట్రావెల్ ఫండ్స్ ఏవి ఇవ్వకపోయినా జాబే ముద్దు అంటారు. వెస్టేజ్ ఒద్దు, జాబ్ ముద్దు అంటారు. నేనిప్పుడు ఏమంటానంటే జాబ్ ఒద్దు, వెస్టేజ్ ముద్దు అనుకుంటే గనక 300 రోజులు మీరు కరెక్ట్‌గా ఒక దీక్ష ప్రకారంగా ఒకరితో సంబంధం లేకుండా నేర్చుకో, నేర్పించుకో అనే ఒక సాధన పట్టుకుంటే సో, ఈ బిజినెస్‌లో లక్ష ఈజీ. సో, దాంతో పాటు ముందుకెళ్తే ఇంతకీ మీరు క్రౌన్ అవ్వాలనుకుంటున్నారా? నేను మాట్లాడేస్తున్నాను కానీ నాకు తెలియట్లేదు. నిజంగా మీరు క్రౌన్ అవ్వాలనుకుంటున్నారా? క్రౌన్ అవ్వాలనుకుంటే ఈ 6 నెలల్లోనే అయిపోవచ్చు. 6 నెలల్లో కూడా ఎలాగవుతారో నేను చాలా ఈజీ చెప్తాను. మీరు క్రౌనే అవ్వాలనే ఆలోచన ఉంటే నిజంగా అయిపోవచ్చు. నిజంగా క్రౌన్ అయిపోవచ్చు. ఎందుకు అంటే క్రౌన్ అవ్వాలనే తపనుండాలి. తపనకు తగ్గట్టుగా ఉండాలి. అసలు డ్రీమ్ ఉంది కదా! నేను అదే బ్రాంజ్‌లో ఉంటాను. అదే సిల్వర్‌లో ఉంటాను. అదే గోల్డ్‌లో ఉంటాను. పొరపాటున గోల్డ్ దాటిపోతే టింబిలింగ్ బోనస్ పోద్దేమోనేసి అక్కడే కాపురం చేస్తానంటారు చాలామంది. వదిలి నీకున్న లెవెల్‌ని వదిలేస్తే కొత్త లెవెల్‌కెళ్తే కొత్త ఇన్‌కమ్ ఒస్తది. కొత్త బోనస్ యాడ్ అవుతుంది. సో, చాలామంది చూస్తున్నాను. కొన్ని సంవత్సరాల పాటు అదే లెవెల్‌లో ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్పించి, కొత్త లెవెల్‌కి వెళ్ళాలి, క్రౌన్‌కి వెళ్ళాలి, క్రౌన్‌కొస్తే 9 ఇన్‌కమ్స్ తీసుకోవచ్చు అని ఎవరైతే ఉంటారో కొంతమంది మాత్రమే క్రౌన్స్ అవుతున్నారు. ఇక్కడ ఈ జూమ్‌లో ఉన్న మీ అందరూ కూడా క్రౌన్స్ అవ్వాలనే ఆలోచనతో నేను చెప్పడం జరుగుతుంది. సో, మరి ఈరోజు చూసుకుంటే యెస్. క్రౌన్ అవ్వాలంటే ఇక్కడ కొన్ని లెవెల్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీరు ఏ లెవెల్‌లో ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7. 7 లెవెల్స్. 7 లెవెల్‌లో 8% అనేది మొదటి లెవెల్. ఇప్పుడు మీరు రిప్లై ఇవ్వాల్సింది ఏంటి అంటే, మీరున్న లెవెల్‌ని ఒక్కసారి మెన్షన్ చేయండి. మీరున్న లెవెల్‌ని ఏ లెవెల్‌లో ఉన్నారో ఒక్కసారి మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరు మెన్షన్ చేయాలి. నాకు కావాల్సింది ఆన్సర్ మీ నుంచి. నా సబ్జెక్ట్ మీకు అర్థమైతే మహేష్ సార్ చెప్పింది అర్థమవుతుందంటే, మీరు గోల్డ్‌లో ఉంటే గోల్డు, స్టార్‌లో ఉంటే స్టారు, డైమండ్‌లో ఉంటే డైమండు. లేదంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఏదుంటే అది. ఎందుకంటే ఇక్కడ ఎంతమందొచ్చారో నాకు అర్థమవుతుంది. ఏ లెవెల్‌లో వచ్చారో నాకు అర్థమవుతుంది. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతుంది. సో, కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్, అలాగే క్రౌన్స్ చెప్పడం జరిగింది. షార్ట్‌కట్‌లో చెప్పినా పర్లేదు. జీడీ అనో, లేదంటే 8% అనో, లేదంటే ఎస్డీ అనో, డీడీ అనో ఏదో ఒకటి చెప్పండి. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో ఆల్‌మోస్ట్ నాకిక్కడ చాలామంది గోల్డు డైరెక్టర్లు పైనున్నోళ్ళు చెప్తున్నారు. 8% వచ్చారు. 8% ఓకే. అంటే రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా బ్రాంజ్ అండ్ అబోవ్‌లో ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడ. సో, ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయితే మీరున్న లెవెల్స్ ఇక్కడే ఉన్నాయి. డైరెక్ట్‌గా చెప్తాను. ఇక్కడ మీరున్న లెవెల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మీరు చేయాల్సిన మొదటి పని ఏంటి అనంటే, ఇప్పుడు నేను మీకు యెస్ 100% మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రౌన్స్ అవ్వాలి. 6 లైన్స్‌లో ఎల్ఓబి రావాలి. 6 లైన్స్‌లో ఎల్ఓబి వస్తే అక్షరాల రూ. 1,00,000 మీ అకౌంట్‌లోకి 10వ తారీఖున పడతాయి. సో, గాడ్ బ్లెస్ యూ. సో, మరి ఈ లెవెల్‌కి ఎళ్ళాలి అనేటప్పుడు ముందు మనం చేయాల్సింది, ఈ వెస్టేజ్‌లో అసలు ఆ వెస్టేజ్ చేయడం కష్టం కదా! చేయడం ఎలాగ? అనేది చాలా ఇంపార్టెంట్. సో, చాలామంది కష్టం గదా! చేయడం ఎలా అని అనుకుంటారు. యెస్. కష్టమే. వెస్టేజ్ చేయడం చాలా కష్టమే. ఎవరికి? నేర్చుకోలేని వాళ్ళకి. బిజినెస్ ప్లాన్ చెప్పడం రాలేని వాళ్ళకి. ప్రొడక్ట్ డెమో చేయని వాళ్ళకి. అసలు కనీసం మినిమమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం రాని వాళ్ళకి కష్టం. మరి నాకెందుకు కష్టం గాదు? లక్ష్మి మేడం గారికి ఎందుకు కష్టం లేదు? విజయ్ మేడం గారికి ఎందుకు కష్టం లేదు? హరీష్ మాకేష్ గారికి ఎందుకు ఇష్టం లేదు? అంటే ఇక్కడ చేస్తున్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో చేసే వాళ్ళకి కష్టం కాదా? మనకే కష్టమా? ఒకసారి ఆలోచించండి. చేయడం ఎలా అనేది మనం తెలుసుకోవాలి. సో, చేయడం ఎలా అని చూసుకుంటే లెర్నింగ్ ద్వారా వస్తుంది ఇదంతా. దేని ద్వారా అండి? లెర్నింగ్ ద్వారా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు చూడండి. ఒక వ్యక్తి పైన దాన్ని తీసుకోగలుగుతున్నాడు. కింద వ్యక్తి ఇంకో వ్యక్తి కింద నుంచే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే రెండిటికి మధ్య ఏంటంటే, ఒక వ్యక్తికి నాలెడ్జ్‌తో తీసుకుంటున్నాడు. ఒక వ్యక్తి వితౌట్ నాలెడ్జ్‌తో ప్రయత్నిస్తున్నారు. చాలామంది ఇక్కడ ఇదే చేయడం వల్ల ఆ పైనున్నది తీసుకోరు. అంటే కిందున్నది ఎంత దొరుకుతుందంటే, ఒక 100, ఒక 200, ఒక 300, ఒక 500, ఒక 1000, 2000, 3000 అంటే ఒక బ్రాంజ్‌కొచ్చేది 3-5,000, 10,000 కూడా వస్తుంది. ఎప్పుడూ కూడా వితౌట్ నాలెడ్జ్‌తో తీసుకుంటే అదే బ్రాంజ్‌లో, అదే సిల్వర్‌లో, అదే గోల్డ్‌లో ఉంటూ అంతే ఇన్‌కమ్ తీసుకుంటారు. ఒక్కసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తీసుకుంటున్నారో, ఆ పర్సన్ తీసుకునే చెప్పు చూడండి అక్కడ కింద బుక్స్ ఉన్నాయి. బుక్స్ మీన్స్ నాలెడ్జ్. ఈ బిజినెస్‌కి కావాల్సిన అవగాహన.
ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉంటుందో, ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మాత్రమే ఆ చివర అందుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటారు మన గ్రేట్ మెంటర్ సాహు గారు. అది చేశారు, చేసుకున్నారు. ఈరోజు 12,00,000 ఇన్కమ్ తీసుకున్నారు. మనం ఆ ప్రయత్నం చేస్తూ మన టీంని కూడా నడిపించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో అప్లైనర్స్ ఇక్కడ మీకు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ కండక్ట్ చేసే మీటింగ్‌కి మనం ఎళ్తే చాలు నాలెడ్జ్ ఒస్తది. ఆ నాలెడ్జ్ ఒస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇన్కమ్ ఒస్తుంది. సో, అదే విధంగా చూసుకుంటే సక్సెస్ ఎలా కాదు, ఎలా కా కా సక్సెస్ ఎలా కావాలనేది చాలామంది అనుకుంటారు. వర్క్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే సక్సెస్ కావాలండి. కానీ వర్క్ చేయడం నేర్చుకోరు. నేర్చుకుంటేనే కదా నేర్పించగలం. మనం నేర్చుకోనంత వరకు కూడా మన టీమ్‌కి మనం నేర్పించలేం. సో, కాబట్టి ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి పెయింటేస్తున్నాడు. పెయింటేసినప్పుడు ఏం చేశాడంటే మొత్తం పెయింటేసాడు. కానీ ఆ పెయింట్ కంప్లీట్ అయింది ఎక్కడంటే ఒక గోడ, 2 గోడలకి మధ్యలో. ఇప్పుడు ఆ వ్యక్తి బయటికి రావాలంటే ఎలా వస్తాడు? చాలామంది వెస్టేజ్ ఇలానే చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఒక సిస్టమ్ ఉండదు. ఒక పాడుండదు. ఏముండదు. ఏదో ఇలా చేస్తే అవ్వదండి అని ఒక ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఒక ఫన్‌గా, ఎటకారంగా చేస్తున్నారు గానీ, సీరియస్‌లీ చేస్తే ఎలా చేయాలో, ఎలాగ చెప్పిందో కంపెనీ సిస్టమ్ 7 స్టెప్ ఎలా అయితే చేసిందో, ఆ విధంగా మనమందరం కూడా నడిపేవి సీఎన్‌సీ చేస్తాం. అది వర్క్ కాదు. మనం కొనుక్కునే కస్టమర్ బెనిఫిట్. సీఎన్‌సీలు ఎలా చేస్తున్నాం? మీటింగ్స్‌కి ఎలా రప్పిస్తున్నాం? ఫాలోఅప్ ఎలా చేస్తున్నాము? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే పెయింట్ ఎయడంలో ఎలాగైతే ఆ పర్సన్ తప్పు చేశారో, వెస్టేజ్ చేయడంలో అదే మాదిరిగా చేస్తున్నారు. పొరపాటున ఎవరైనా కరెక్షన్ చేయడానికొస్తే అప్లైనరు వారి మీద మనం కోపం పడ్డము, లేదంటే బాధపడ్డము జరుగుతుంది. ఆ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ అప్లైనర్ ఎవరైనా మీకు ఇలా కాదండి, ఎలా చేయాలి అన్నప్పుడు యెస్ అనే ఒక పదం వాడితే మీరు 100% సక్సెస్ అవుతారు. నో అనుకుని భావన ఉన్నట్టే కనుక ఆ పెయింటొచ్చినోళ్ళలాగా మిగిలిపోతారు. వస్తారు, లెవెల్‌కి వస్తారు కానీ ఇన్‌కమ్ రాదు. ఇన్‌కమ్ రావాలంటే పర్ఫెక్ట్‌గా మనం చేయాలి. సో, అది ఎలాగనేది మనం ముందుకెళ్దాం. ఈరోజు చూడండి ఇక్కడ ఒక ఫోటో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో నేను 14%లో ఉన్నాను. అంటే డైరెక్టర్ కూడా కాదు. ఆ మీటింగ్‌లో చూడండి ఇప్పుడున్న మన లీడర్స్‌లో మరి నేను, నాతో పాటు లక్ష్మి మేడం గారు, అలాగే విజయ మేడం గారున్నారు. అలాగే నా టీమ్‌లో ఒక స్టార్ అయిన వ్యక్తి, లక్ష్మి మేడంలో టీమ్‌లో ఒక స్టార్ అయిన వ్యక్తి ఈ పక్కనున్నారు. ప్రెజెంట్ వాళ్ళిద్దరూ లేరు ఈ బిజినెస్‌లో. చూడండి విజయ మేడం పక్కనున్న ఆవిడి, లక్ష్మి మేడం పక్కనున్న ఆవిడ. అంటే విజయ మేడంకి ఇటు అటు ఉన్న వాళ్ళిద్దరూ కూడా మా టీమ్‌లో 5% అప్పుడు స్టార్‌ల వరకొచ్చారు. ఈరోజు మన దగ్గర లేరు. కానీ ఈరోజు విజయ మేడం ఉన్నారు, లక్ష్మి మేడం ఉన్నారు, నేను ఉన్నాను, నాతో పాటు నా అప్లయన్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి జర్నీ మొదలెట్టాం. కానీ ఎవరు చివరి వరకొస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అందరూ వెస్టేజ్ నేను చేశానండి అంటారు కానీ వెస్టేజ్‌లో చేయడం కాదు, నిలబడటం. చివరి వరకు అనుకున్నది సాధించేంత వరకు ఉండాలి. ఆ పొజిషన్‌లో 14% ఇక్కడ ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ అని, సిల్వర్ డైరెక్టర్ అన్నారో అది కూడా కాదు నేను ఆ టైంలో. కానీ ఆ రోజు నిజంగా మీరు నమ్మండి, నమ్మకండి ఒక విషయం చెప్తున్నాను. ఆ బూట్ క్యాంప్‌కెళ్ళాను. అక్కడ మాట్లాడుతున్న ఎవరైతే మేడమ్ ఉన్నారో ఆమె పేరు లలిత. లలితమ్మ. ఒక మూడో తరగతి చదువుకొని మోకాలు నొప్పులతో ఈ ప్రొడక్ట్ వాడి నెలకి ఆ సెషన్ ద్వారా ఆ రోజు చెప్పినప్పుడు 1,25,000 ఇన్‌కమ్ సంపాదిస్తున్నానని ఆవిడ చెప్పిన మాటలకి ఇన్‌స్పైర్ అయ్యి ఆ బూట్ క్యాంప్‌కి కనెక్ట్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక మూడో తరగతి చదివే ఆవిడ అంతమందిలో స్పీచ్ ఇస్తుంది. ఇస్తూ చక్కగా 1,25,000 ఇన్‌కమ్ తీస్తుందంటే ఇన్ని వేల మందిలో మాట్లాడటం అంటే ఒక ధైర్యం కావాలి. ఒక మంచి ఇన్‌కమ్ కావాలి. ఇవన్నీ కూడా నాకు ఫోటోగ్రాఫర్‌గా ఉన్నప్పుడు నాకు తెలీదు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క ట్రైనింగ్స్‌కి, బూట్ క్యాంప్స్‌కి వెళ్ళానో నాలోని ఒక రకమైన కాన్ఫిడెంట్ పెరిగింది. ఈ కాన్ఫిడెంటే ఇంతవరకు మార్చింది. ఎంతవరకు మార్చిందంటే ఏదైతే హాల్‌లో ఆ బూట్ క్యాంప్ హాల్‌లో ఎక్కడో చూడండి ఎనకాల చూడండి లాస్ట్ ప్లేస్‌లో కూర్చున్నాం. లాస్ట్ ప్లేస్‌లో కూర్చున్నాం. లాస్ట్ ప్లేస్‌లో కూర్చున్న వాళ్ళు ఆ రోజు డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు నమ్మండి, నమ్మకండి. ఏదో రోజుకి ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఆ స్టేజ్ మీద మాట్లాడాలి. నేను కూడా స్పీచ్ ఇవ్వాలి అనుకున్నాను. అదే మాదిరిగా కొంతకాలానికి చూడండి అదే ప్లేస్‌లో ట్రైనింగ్ ఇచ్చాను. అనుకోవాలి, కలగనాలి, కల నెరవేరాలి. ఈరోజు చాలామంది వస్తున్నారు. ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఆళ్ళు చెప్తారు కదండీ! ఆళ్ళు చెప్తున్నారు కదా! అంటారు. ఎన్ని రోజులు వాళ్ళు వీళ్ళు చెప్తే వింటారా? మీరు చెప్పేది, మీరు చెప్పాలన్న ఆలోచన మీకు రాదా? సంవత్సరాల పొడుగు ఇలాగే ఉండిపోదామా?
కొద్దిగా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నేను చెప్పే దాంట్లో గుర్తుపెట్టుకోండి. అదే హాల్‌లో బూట్ క్యాంప్‌లో ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా మారాను. మరి నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు? ఒక్కసారి ఆలోచించండి. అదే హాల్‌లో లక్ష్మి మేడం కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే హాల్‌లో నార్మల్‌గా ఉన్న మేము ఈరోజు అదే హాల్‌లో ట్రైనింగ్ ఇచ్చే రేంజ్‌కొచ్చామంటే బికాస్ కసి. ఆ కసి ఎలాగుండాలంటే, నేనేదైతే చేసే పనిని సైతం కూడా వదిలి ఫుల్ టైమ్ వెస్టేజ్ చేత్తన్నప్పుడు, కొద్దిగా ఒళ్ళు దగ్గరెట్టుకొని పని చేయాలని డిసైడ్ అయ్యి చేశాను. అంటే ఎందుకంటే, నాకున్న ఏదైతే డబ్బొచ్చే ఫోటోగ్రఫీ, నేను అంతా ఆషామాషీ 10,000కి, 5,000కి ఫోటోగ్రఫీ చేసేవాడిని కాదు. నా హైయెస్ట్ మ్యారేజ్ చూసుకుంటే 3,500,000 కూడా తీసుకున్నాను. ఒక పెళ్ళికి. అలాంటి పెళ్ళిళ్ళు చేసి నేను కెమెరాలు అన్నీ కూడా 15,00,000 పెట్టుబడి పెట్టి, అన్నీ పక్కన పెట్టేసి వెస్టేజ్‌లోకొచ్చేసాను. ఎందుకు అంటే, నా ఫ్యూచర్ అక్కడ లేదని అనిపించిన రోజు వచ్చేసాను. అది కూడా ఈ బూట్ క్యాంప్‌లో డిసైడ్ అయ్యాను. ఏంటో తెలుసా? అక్కడ 14% ఇప్పుడైతే 16% కదా! అప్పుడు 14% అంటే 5-20% ఉండేది. ఇప్పుడు మనకి 5-14% ఉంది. ఏంటి పర్సెంటేజ్ అంటే, అప్పుడు 20% అంటే 10,000 పాయింట్లు. ఇప్పుడు మనకి 16% అంటే 5,500 పాయింట్లు. ఆ రోజు ఆ మీటింగ్ చూసినప్పుడు నా పాయింట్లు 5,200 పాయింట్లు. ఈ రోజుకి ఇంత క్లియర్‌గా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ప్రతి సంఘటన కూడా నా మైండ్‌లో ఉంటది. కానీ ఆ రోజు డిసైడ్ అయిందేంటంటే, ఎట్టి పరిస్థితిలో నేను ఎప్పుడెళ్ళాను బూట్ క్యాంప్‌కి అంటే, కరెక్ట్‌గా డిసెంబర్ 6 తారీఖునెళ్ళాను. ఈ యొక్క మీటింగ్‌కి. కానీ డిసెంబర్ 6 తారీఖెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్‌లో నేను బ్రాంజ్ అవ్వాలని డిసైడ్ అయ్యి 5,500 పీవీ కాదిప్పుడు. అప్పుడు 10,000 పాయింట్లు. డబుల్ పీవీలు లేవు. ఈ ఎయిర్ పీపీఎల్ గట్రా ఏమీ లేవు. 4,800 పీవీతో ఆ నెలలో డైరెక్టర్ అయ్యానండి. డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అవ్వడం కారణం ట్రైనింగ్, మీటింగ్ నా మీద అంత ఇంపాక్ట్ చూపించింది. సో, ఆ ఇంపాక్ట్ ద్వారా ఈరోజు నేను అనుకున్న కల నెరవేరింది. ఈరోజు కార్ తీసుకోగలిగాను. రూ. 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకోగలిగాను. సో, మరి ఈరోజు యూసీడీగా ఉన్నాను. ట్రైనింగ్ ఇవ్వగలను. అన్నీ చేయగలను. చేయలేనిదేముండదు. అన్నీ చేస్తున్నాను. సో, నా లక్ష్యం అల్లా 10,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. వీఎంసీఎం అవ్వాలి అనే ఒక కలతో పరిగెడుతున్నాను. సో, మరి అదే విధంగా చూసుకుంటే ఈరోజు నా వల్లయింది, మేడం వల్లయింది, ఇక్కడున్న అందరూ చాలామంది లీడర్స్ వల్ల అవుతున్నప్పుడు నీ వల్ల ఎందుకు అవ్వదు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5% ఉంటది, 8% ఉంటది, 12% ఉంటది, 16% ఉంటది. ఈ లెవెల్స్‌లోనే చాలామంది ఈ చెట్టుకున్న ఆకుల్లాగా, పిందుల్లాగా రాలిపోతూ ఉంటారు. ఆ లెవెల్‌లోనే. ఎందుకంటే, అక్కడే అసలైన మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే, ఆ లెవెల్‌లో గనక అప్‌లైన్‌ని ఫాలో అవ్వకపోయినా, అప్‌లైన్ చెప్పింది వినకపోయినా ఫస్టు షై ఫీల్ అవుతారు. అంటే ఈ బిజినెస్ నేను చేయాలా? ఈ బిజినెస్ కోసం నేను చెప్పాలా? ఈ బిజినెస్ కోసం చెప్పితే నన్నెవరన్నా ఏమని అనుకుంటారా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు. మనకి వైఫ్ సపోర్ట్ చేయట్లేదు. లేదంటే జాబ్‌లో అవ్వట్లేదు. సో మెనీ రీజన్స్ చెప్తారు జస్ట్ ఫర్ ఈ లెవెల్‌లో. ఎందుకంటే, ఆ లెవెల్‌లో వాళ్ళు బిజినెస్ మెన్స్ కాదు. జస్ట్ ఫర్ ఇందులోని ఒక ఎల్‌కేజీ, యూకేజీ స్టూడెంట్స్ బాగా అర్థం చేసుకోండి. ఎల్‌కేజీ, యూకేజీ స్టూడెంట్ నర్సరీ పిల్లలు ఈ లెవెల్‌లో ఉన్నవాళ్ళు. ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఒక 16% 5,500 పీవీ కంప్లీట్ చేస్తారో, వాళ్ళు మాత్రమే ఒక ఫస్ట్ క్లాస్‌కొచ్చినట్టు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు ఏ క్లాస్‌లో ఉన్నారో. ఫస్టు, సెకండు, థర్డు, ఫోర్త్ ఇలాగా బ్రాంజు, సిల్వరు, గోల్డు, స్టార్ ఇట్లా ఉంటాయి. ఇలా మీరు ఏ లెవెల్‌లో ఉన్నారో ఆలోచించుకోండి. ఒక స్టార్ అయ్యారంటే ఒక ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినట్టే. ఒక మీరు క్రౌన్ అయ్యారంటే ఒక 10థ్ క్లాస్ పాస్ అయినట్టే. ఆ తర్వాత ఇంకా డిగ్రీలున్నాయి. మొదట్లోనే ఈ ఫస్ట్ లెవెల్‌లోనే చాలామంది ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో, చూద్దాం. ఇంతకీ నా క్వెషన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు కస్టమరా? బిజినెస్ బిల్డరా? లీడరా? ఫస్ట్‌ది సి అని పెట్టండి. రెండోది బి అని పెట్టండి. మూడోది ఎల్ అని పెట్టండి. నిజంగా ఇప్పుడు మీరు అందరూ గూడా నా చెప్పే మాటలు మీకు అర్థమైతే టక 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 రెస్పాండ్ అవ్వండి. మీరు ఏంటి? సిబిఎల్ అంటే సి అంటే కస్టమర్. బి అంటే బిజినెస్ బిల్డర్. ఎల్ అంటే లీడర్. మీరెవరు? సో, మరి ఎల్ అని చెప్పేస్తున్నారు. భలే చెప్పేస్తున్నారు. ఎల్ అని చెప్పేవాళ్ళు ఎన్ని చేయాలో నేను చెప్తాను. అంటే మీరు కస్టమర్ మెంటాలిటీతో ఉన్నారా? లేదంటే
బిజినెస్ బిల్డర్ మైండ్ సెట్ ఉన్నారా, లీడర్ మైండ్ సెట్ ఉన్నారా, ఇప్పుడు మీరే వింటారు, మీరే అర్థం చేసుకుంటారు. అందరూ ఎల్లని బలి చెప్పిస్తున్నారు. అబ్బా ఎల్ అంటే అబ్బా నేను సూపర్, నేను విఎంసీ అనుకుంటున్నాను. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పనులు ఇప్పుడు మీకు లీడరా, బిజినెస్ బిల్డరా, కస్టమరా అనేది ఇక్కడ మీకు అర్థమవుద్ది. సో ఈరోజు నాకు ఈ యొక్క జూమ్ ఇచ్చి నన్ను మాట్లాడమన్నారంటే ఒక్క పాయింట్ అన్నా ఇక్కడ ఉన్న మీకు అర్థం అవ్వాలి. ఈ సమయం మీకు నాకు గంట టైం ఇచ్చారు. ఈ గంటలో మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అనేది నా ఇంటెన్షన్. సో చాలామంది ఎల్ అని పెట్టారు, కొంతమంది సి అని పెట్టారు, కొంతమంది బి అని పెట్టారు. ఎస్, మీరు పెట్టింది 100% మీకే తెలుస్తుంది. కానీ ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ మీరు ఏదైతే పెట్టారో, ఇక్కడ మీరు పెట్టిన ప్రతి ఒక్కటి ఇంతకీ మీరు అది కాదో అవునో మీకు ఇప్పుడు నేను సిలకతో తీసుకుని చెప్తాను. నాకు జ్యోతిష్కుని చెప్పడం అంటే చాలా ఇష్టం. మీరైతే చెప్పేసుకున్నారు, నేను లీడర్ అండి, నేను బిజినెస్ బిల్డర్ అండి, నేను కస్టమర్ అనేసి. కానీ అవునో కాదో ఇప్పుడు సిలక వస్తుంది, సిలక పంచాంగం నేను చెప్పబోతున్నాను. సో సిలక పంచాంగంలోని ఈరోజు మీ యొక్క జాతకం తీయబోతున్నాను, ఒక్కొక్కసారి చూడండి. సో డ్రైవింగ్ నేర్చుకుందాం. డ్రైవింగ్ నేర్చుకోవడంలోని ఏంటి డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి డ్రైవింగ్ వచ్చంటే వచ్చండి అంటారు. ఏ డ్రైవింగ్? ఇప్పుడు డ్రైవింగ్ కంటే చూద్దాం. ఇక్కడ నేను కొన్ని పాయింట్లు మీకు నేను చెప్తున్నాను. ఒక్కసారి వినగా దీన్ని బాగా అర్థం చేసుకోగలను. దీన్ని అర్థం చేసుకుంటే రేపటి రోజు ఇంకొక వ్యక్తికి ఇక్కడ మనకి ఒక రన్నింగ్ రేస్ కనిపిస్తుంది. అంటే రన్నింగ్ రేస్ అంటే ఐ మీన్ సైకిల్ తొక్కే రేసు, బైక్ డ్రైవ్ చేసే రేసు, కార్ రేసు. ఇది చూసేవాళ్ళు చాలా ఉపలాటం, చాలా సంతోషం పడుతుంటారు. వాస్తవానికి అసలు ఆ రేస్‌లోని చచ్చిపోతారు కూడా. అంత సీరియస్ రేస్. అలాంటి రేస్ మరి ఈరోజు ఆ రేస్ చేసేవాళ్ళు ఉన్నారంటే మరి వాళ్ళకి మంచి డబ్బులొస్తాయి. చూసే వాళ్ళకి ఏమొస్తాయంటే డబ్బులు రావు. బాగా గుర్తుపెట్టుకోండి. రేస్‌కెళ్తారు చాలామంది. ఆ రేస్‌ని చూడడానికి టికెట్లు పెట్టుకొని మరి జనాలు ఎగబడతా ఉంటారు. అంత రేస్ చేస్తున్నారంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రేస్‌లోకెళ్తారు. దానికి అగ్రీమెంట్ ఉంటది. యెస్, చనిపోయినా సరే ఎటువంటి మాదే పూర్తి బాధ్యత అని ఆ రేస్‌కెళ్తారు. అంత ప్రమాదం. కానీ దాని ఎనకాల ఎంత ఎక్స్‌పీరియన్స్, ఎంత లెర్నింగ్ ఉంటది. మరి అలాంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా! ఈరోజు అక్కడి నుంచొచ్చి ఈరోజు ఈ యొక్క ఆ లెవెల్‌కెళ్తున్నారంటే ఎలా ఎళ్తున్నారు ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. మరి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుంటే ఈ రేస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు వీళ్ళేనా కాదా? ఒకప్పుడు వీళ్ళేనా కాదా? సైకిల్ తొక్కడం రాదు, ఎవరో నేర్పించుంటారు. బైక్ డ్రైవ్ చేయడం రాదు, ఎవరో నేర్పించారు. కారు డ్రైవడం రాదు, ఇప్పుడు నేర్పించారు. ఇక్కడ చాలామందున్నారు. బైక్ ఇంకా సరిగ్గా రాకపోవడం, కారు ఇంకా సరిగ్గా రాకపోవడం, ఈవెన్ సైకిల్ కూడా తొక్కడానికి చాలామంది రాదు. అంటే అర్థం చేసుకోండి. ఈరోజు ఈ బిజినెస్‌లో చాలామంది ఇదే స్థాయిలో ఉంటారు. కానీ నీట్‌గా యూనిఫార్మ్ యేసుకుంటేనే మనము అన్నీ వచ్చినట్టు కాదు. దాంతో పాటు బాగా అర్థం పెట్టుకోండి. యూనిఫార్మ్ అనేది మన బాడీకి పైనుంటది. ఈ బిజినెస్‌లో ఆ పైనున్న రేస్ చేసే వ్యక్తుల్లా తయారవ్వాలంటే ఆ యూనిఫార్మ్ లోపట మన మైండు, మన బ్రెయిన్ మొత్తం ఏదైతే మన బాడీ ఉందో అది ఎప్పుడు ఎలా ఉంటే మనం ఇందులో ముందుకెళ్తాము. మన టీమ్‌కి కరెక్ట్‌గా నేర్పిస్తాం. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఒక వ్యక్తి నేర్పించారు. ఇప్పుడు మీరు నేర్పించే స్థాయికి రాబోతున్నారు. ఎందుకు అంటే ఈరోజు డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే ఒక కల, ఒక డ్రీమ్‌గా పెట్టుకుంటాం. 10 రోజులు. ఇప్పుడు సైకిల్ తొక్కడం మహా అయితే ఓ 10 రోజులు. బైక్ డ్రైవ్ చేయడం మహా అయితే ఓ 15-20 రోజులు. కార్ డ్రైవ్ చేయడం మహా అయితే నెల రోజులు. ఇది లెర్నింగ్ పీరియడ్. అంటే ఈ టైంలో కంపల్సరీగా మన పక్కన ఒక వ్యక్తి ఉంటాడు. పడిపోకంట, ఏది దెబ్బ తగలకంట సపోర్ట్ చేసే వ్యక్తి మన అక్కడ సపోర్టరు. ఇక్కడ అప్లైనర్. ఎందుకు అంటే ఈ బిజినెస్‌లో మీకంట ముందొచ్చిన వ్యక్తి ఆయన ఎలా నడుస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆయన ఆల్రెడీ ఒకళ్ళని ఫాలో అయ్యారు. వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ కిందున్న ఫోటోని చూసారో వాళ్ళు ఈరోజు రేస్ చేస్తున్నారు అంటే, డబ్బు సంపాదిస్తున్నారంటే టికెట్లు కొనేవాళ్ళలాగా ఉందామా? టికెట్లు కొని మనల్ని చూసేవాళ్ళలా ఉన్నామా? అంటే ఒక రేస్ చేసేలా ఉన్నామా? ఇంకా లెర్నింగ్‌లోనే ఉన్నామా? అంటే నేర్చుకున్నది నాకొక మొన్న కొటేషన్ చాలా బా నచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే ఆహ్, ఆచరించని జ్ఞానం ఏదైతే ఉందో, దాన్ని ఆచరించకపోతే ఎంత ప్రాబ్లము? మనం తినకపోతే తిన్న తర్వాత తిన్నది అరగకపోతే ఎంత ప్రాబ్లమ్? సేమ్ ఒకటేనట. తిన్న తర్వాత అరగలేదంటాం గదా! అలాగే నేర్చుకున్నది ఆచరించకపోయినా, నేర్పించకపోయినా అంతే వృధా అట. నేర్చుకుంటున్నారు, ప్లాన్ నేర్చుకుంటున్నారు, డెమో నేర్చుకుంటున్నారు.
పట్టుకెళ్ళరు. ఏమి పట్టుకెళ్ళరు. ఈరోజు రేస్ చేసే వాళ్ళందరూ కూడా అలాగే చేసుంటే దాన్ని ఈరోజు ఆ స్టేజ్‌కి రావాలి. సో, చూసుకుంటే ఈరోజు మీరు ఒక ప్లాన్‌కెళ్తున్నారు. నాకొక పాయింట్ చెప్పండి. మీరు ప్లాన్‌కెళ్తున్నారు నిజంగా 100% సిస్టమాటిక్‌గా ఎళ్తున్నారా? మనకి రెడీ అవ్వి నీట్‌గా మన డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మనకి జెంట్స్ అయితే టీ షర్ట్‌లు ఇచ్చారు. అలాగే ఈ సూట్ ఇచ్చారు. దాంతో పాటు సూట్‌తో ప్లాన్‌కి ఎళ్ళమని కాదు. అట్‌లీస్ట్ టీ షర్ట్. లేడీస్ అయితే మనకు ఒకటి మంచి సారీ ఇచ్చారు. ఒక మంచి సారీ డిజైన్ చేశారు. ఈ సారీ వేసుకొనన్నా సరే అట్‌లీస్ట్ ప్లాన్‌కెళ్తే, ఈ సారీ వేసుకొని, ఈ యూనిఫార్మ్ వేసుకొని ఎళ్ళకపోతే ప్లాన్ అవ్వదా అంటే, అవ్వదని కాదు. చెప్తాను వినండి. మీ దగ్గర ఈ బేసిక్ లెవెల్‌లో ఎవరైతే బ్రాంజ్, సిల్వర్ ఈ లోపు ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద చెక్స్ ఉండవు. మీ డ్రెస్ వల్ల ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. కొత్తగా కనిపిస్తారు. ఏదో ఎక్కడా చూడని సారీ, ఎక్కడా చూడని ఒక యూనిఫార్మ్‌లో ఉంటే వాళ్ళు కొంతైనా సరే మీ మీద ఇంపాక్ట్ ఉంటది. ఈరోజు కంపెనీ ఎండీ సైతం కూడా మన బాలి గారు కూడా అదే యూనిఫార్మ్ మెయింటైన్ చేస్తున్నారు. ట్రైనింగ్స్‌లో అవ్వచ్చు, మీటింగ్స్‌లో అవ్వచ్చు. మరి ఈరోజు కోటీశ్వరుడైన కొన్ని కోట్లకి అధిపతైన మన బాలి గారే అదే టీ షర్టు, అదే టీ షర్ట్ వాడతారు. మా దుబాయ్ ఎళ్ళినప్పుడు ఆయన అదే టీ షర్ట్ వాడారు. మరి ఈరోజు మీటింగ్‌లో అదే వాడుతున్నారు. అట్లాంటి యూనిఫార్మ్‌ని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయవు. మనం బ్రాంజ్ అయిపోయినా, సిల్వర్ అయిపోయినా చాలామంది పెద్ద పెద్ద లెవెల్స్ వచ్చినా సరే మినిమమ్ మెయింటైన్ చేయరు యూనిఫార్మ్. మనం ఎక్కడికన్నా వెళ్తున్నామంటే మన ఆ యూనిఫార్మే మనకొక పవర్ ఇస్తది. ఇది ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. నేను నార్మల్‌గా యూనిఫార్మ్ ఏసుకున్నప్పుడు ఒకలా ఫీల్ అవుతాను. నార్మల్ డ్రెస్ ఏసుకున్నప్పుడు ఒకలా ఫీల్ అవుతాను. ఎందుకంటే అది ఎందుకో ఫీలింగ్ అలాగొస్తది. మీకొస్తుందా లేదా? మీ యూనిఫార్మ్ ఏసుకున్నప్పుడు ఉన్న ఫీలింగు నార్మల్ డ్రెస్సు, సారీ ఏదన్నా చెప్పండి. కొత్తగా ఉంటే కొత్తగా అంటే యూనిఫార్మ్ యేసుకుంటే ఒక రకమైన ఫీలింగొస్తే యెస్ అని పెట్టండి. లేదండి యూనిఫార్మ్ లేకపోయినా కంఫర్ట్‌గా మా మామూలు డ్రెస్‌లేసుకుని వస్తుంటే యూనిఫార్మ్ యేస్తే సంథింగ్ ఫీల్ వేరేగుంటది. చాలా మందికది తెలుసు. నాకైతే ఫీలుంటది. మీకుందో లేదో మీకు తెలియాలి. కంపల్సరీగా మన యూనిఫార్మ్ సారీ అవ్వచ్చు, యూనిఫార్మ్ టీ షర్ట్ అయినా సరే యేసుకుంటే సంథింగ్ ఒక ఫీలుంటుంది. ఆ ఫీల్‌తో మనం పని జేసినప్పుడు ఒక ప్రౌడ్‌నెస్ అంటే ఐ మీన్ ఒక కమిట్మెంట్, ఒక కసి వస్తది. ఒక కాన్ఫిడెంట్ పెరుగుతది. ఇది పక్కా చెప్తాను. మీరు చేసే ఒక ప్రయత్నంలో యూనిఫార్మ్ కూడా ఒక మీకు సపోర్ట్ అనమాట. సో, చాలా ఇంపార్టెంట్ ఈ ప్లాన్‌కెళ్ళేటప్పుడు. సో, మరి అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ముందుకెళ్తే ఈరోజు మన కంపెనీలో 10 ఇన్‌కమ్స్ ఉన్నాయి. సారీ 9 ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఈ 9 ఇన్‌కమ్స్ కూడా మనం అందరం కూడా అచీవ్ చేయొచ్చు. ఈరోజు నేను తీసుకుంటున్నా. ఈ 9 ఇన్‌కమ్స్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఉన్న లక్ష్మి మేడం కూడా తీసుకున్నారు. ఎందుకు అంటే ఈరోజు ఎలిట్ క్లబ్ బోనస్ అనేది ఒక యూసీడీకి మాత్రమే వస్తది. ఈరోజు ఎలిట్ క్లబ్ బోనస్‌లో హైయెస్ట్‌గా నేను ఒక్క బోనస్ ఆ లాస్ట్ 9 ఇన్‌కమే 25,000 తీసుకున్నాను. అంటే ఈ కంపెనీలో 9 ఇన్‌కమ్స్ ఉన్నాయి. చాలామంది బ్రాంజ్‌లు, సిల్వర్‌లు, గోల్డ్‌లు, స్టారు, క్రౌన్‌లు అయిపోతారు. అయిపోయిన తర్వాత కరెక్ట్‌గా డబ్బులు కరెక్ట్‌గా వచ్చే సిట్యుయేషన్‌కి గో బ్యాక్ ఎలా వచ్చారో మళ్ళీ అలా ఎళ్ళిపోతారు. నా జీవితంలో ఇంతమందిని చూసాను. ప్రయత్నిస్తారు గానీ, ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకు అంటే మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండట్లేదు. పేషెన్స్ ఉండట్లేదు. ఏదో రాదేమో, ఎవరో డీమోటివేట్ చేస్తే ఆగిపోతుంటారు. ఎవరన్నా డిస్కరేజ్ చేస్తే ఆగిపోతుంటారు. ఎవరి కోసం చేస్తున్నాం అసలు? ఎవరి కోసం మనం చేస్తున్నాం? అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ బిజినెస్ మనం చేస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసం చేస్తున్నాం? ఈరోజు జాబ్ ఎవరి కోసం చేస్తున్నాం? జాబు చేసేది మన ఫ్యామిలీ కోసం, మన కోసం ఉంటాం. వెస్టేజ్ చేసేది అప్‌లైనర్స్ కోసం, వెస్టేజ్ చేసేది డౌన్‌లైన్ కోసం అని చాలామంది అనుకుంటారు. వెస్టేజ్ చేసేది డౌన్‌లైన్ కోసం కాదు, అప్‌లైనర్ కోసం కాదు. ఈరోజు నా చెక్కు 10వ తారీఖు నా అకౌంట్‌లో పడుతుంది. మీ చెక్కు మీ అకౌంట్‌లో పడుతుంది. అంటే ఇక్కడ మన డబ్బు అప్‌లైన్‌కేమో, డౌన్‌లైన్‌కేమో మన అకౌంట్‌లో పడుతుంది. ఇది అవునా? కాదా? మీకు తెలుసు. సెల్ఫ్ యువర్ క్వెషన్. ఎందుకంటే మీరు ప్రీ ప్రొడక్ట్‌లు కొంటున్నారు. మీరే తీసుకుంటున్నారు. సీఎన్‌సీ చేస్తున్నారు. దానికి వోచర్ మీరే తీసుకుంటున్నారు. ఏదైనా వెస్టేజ్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి మీరే తీసుకుంటున్నారు. కానీ చిన్న ఎఫర్ట్. కానీ చాలామంది వస్తారు. సరైన టైంకి. అన్నీ అచీవ్ అయిపోతారు. కొంతమంది కార్ ఫండ్ అచీవ్ అయిపోయి ఎళ్ళిపోతారు. కొంతమంది ట్రావెల్ ఫండ్ అచీవ్ అయ్యి ఎళ్ళిపోతారు. కొంతమంది ఏకంగా హౌస్ ఫండ్ అన్నీ వచ్చేసాక కూడా ఎళ్ళిపోయేవాళ్ళున్నారు. ఎందుకంటే ఆళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఆళ్ళదొకటి తక్కువ. అదే బ్రెయిన్. సో, నేనంటున్నది అర్థమవుతుందని. మీరు ఏ లెవెల్‌లో ఉన్నారో దాని నుంచి ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందనేసి నేను మీకిది చెప్తున్నాను. ఎందుకో చేస్తున్నాం, ఎవడి కోసమో చేస్తున్నాం అనుకుంటే గనక మీరు వెనక్కెళ్ళిపోతారు.
మీకోసం చేయండి. మీ ఫ్యామిలీ కోసం చేయండి. ఈ 9 ఇన్‌కమ్స్ తీసుకోవాలి అంటే మనం ముందుకెళ్దాం. ప్రశ్నలు, సమాధానాలు. ఈరోజు నేను అడిగే క్వెషన్‌లో మీ అందరికీ చాలామందికి ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని క్వెషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అంటే క్వెషన్స్ మీకు కొత్త వాళ్ళు అడుగుతారు. సమాధానాలు మనం చెప్పాలి. ఎలా చెప్పితే ఈ బిజినెస్ ఈజీ. మొదటి క్వెషన్ ఏం తెలుసు? ఏం తెలుసు చెప్పండి. అంటే యాక్చువల్‌గా చాలామందికి వెస్టేజ్ నాకు తెలుసండి అంటారు కదా! సో, ఇక్కడ 1 మినిట్. 1 మినిట్ లేడీస్. ఎంతమందికి బోర్ కొడుతుంది? బోర్ కొట్టినోళ్ళు నో చెప్పండి. బోర్ కొట్టట్లేదు బానే ఉంది కంటిన్యూ చేయండి అన్నోళ్ళు యెస్ చెప్పండి. సో, రెస్పాండ్ అవ్వండి 1 మినిట్‌లో. మీకు బోర్ కొడితే నాకు నో అని పెట్టేసేయండి. పర్లేదు. ఎందుకంటే నాకు తెలుస్తది ఇంకా బాగా చెప్పాలనేసి. ఇంకా కసిగా చెప్పాలి. ఎందుకంటే ఇంకా బోల్డ్‌గా చెప్పాలి. బోల్డ్ అంటే తెలుసు కదా! ఇంకా అది సెన్సార్ ఉండవమాట. సో, సెన్సార్ ఇష్టపడలేనోళ్ళు ఇంకా చెప్తే ఇంకా బాగా చెప్తాను. ఎందుకంటే కొంతమంది చిన్న హర్ట్ అయిపోతా ఉంటారు ఎందుకంటే అన్నిటికంటే విలువైంది హర్ట్ అయిపోవడం. అయితే ఫీల్ అయిపోతారు. అబ్బో! అందరూ బోర్ కొట్టట్లేదు. అయితే బోల్డ్‌గా చెప్పొద్దు. నార్మల్‌గా చెప్పమంటున్నారు. సో, థాంక్ యూ సో మచ్ మీ అందరికీ నచ్చుతున్నందుకు. యెస్. థాంక్ యూ. థాంక్ యూ. భలే రెస్పాండ్ అవుతున్నారు. ఇలా రెస్పాండ్ అయితే నిజంగా అందరూ క్రౌన్‌లు అయిపోతారు. ఇలా క్రౌన్‌లు అయిపోవాలని కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ గాడ్. సో, వీళ్ళందరికీ కూడా చెవులు బానే పనిచేస్తున్నాయి. బానే అర్థం చేసుకుంటున్నారు. యెస్ లీడర్స్. సో, కంపల్సరీగా ఈరోజు ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళిపోయేటప్పుడు మరొక విషయం ఏంటి అనంటే, ఇక్కడ చాలామంది ఫీల్డ్‌కెళ్ళినప్పుడు వాళ్ళకొచ్చే సమస్యలేంటంటే, వెస్టేజ్‌లో ప్లాన్ చెప్తున్నప్పుడు, ఆల్రెడీ మాకు తెలుసండి అంటారు చాలామంది. అంటారు. ఈట్లకి చాలామంది తెలుసనేటప్పటికే సగం జారిపోద్ది.